మత గ్రంథాలు, పురాణాలలో వ్యక్తీకరించబడిన అనేక ఆలోచనలు శతాబ్దాలుగా మానవ జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి. ఇది మన జీవితాన్ని సంతోషంగా, విజయవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. హిందూ మతంలో పురాణం నుండి అనేక ఆలోచనలు వారి జీవన విధానంగా మార్చబడ్డాయి. ప్రాచీన గ్రంథాల గురించి మాట్లాడుకుంటే వాల్మీకి రామాయణం, మహాభారతం, పురాణాలు వస్తాయి. మనిషి విజయానికి ప్రధాన కారణం ఏమిటో ఈ పురాణాలు చెబుతున్నాయి. అలాగే విష్ణు పురాణం కూడా మనం విజయాన్ని ఎలా సాధించవచ్చో ప్రస్తావిస్తుంది. ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం. నిద్ర మెలకువ అనేది ఒక వ్యక్తి యొక్క దినచర్యలో భాగం. కానీ విజయవంతం కావాలంటే ఈ రెండు పనులను సరైన సమయంలో చేయడం చాలా ముఖ్యం. విష్ణు పురాణం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోవడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం రెండూ మన జీవితానికి హానికరం. ఎక్కువ సమయం, చాలా తక్కువ సమయం నిద్రపోవడం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలపాలి. వ్యాయామం మీ విజయానికి కీలకం. మీ ఆరోగ్యం, ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తాడు. ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. అయితే ఎంత వ్యాయామం చేయాలి, ఎంతసేపు వ్యాయామం చేయాలనేది చాలా ముఖ్యం. విష్ణు పురాణం ప్రకారం మన శరీరం తట్టుకోగలిగినంత వ్యాయామం చేయాలని ఇది ఎల్లప్పుడూ చెబుతుంది. పేదల వేధింపులు, విష్ణు పురాణం ప్రకారం పేదలను, నిస్సహాయులను లేదా మరే ఇతర బలహీన వ్యక్తిని ఏ విధంగానైనా వేధించే వారిని విష్ణు పురాణంలో పాపులు అంటారు. అలాంటి వారిని మనం ఎప్పుడూ వేధించకూడదు. ప్రతికూల శక్తికి దూరంగా ఉండండి. మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. కాబట్టి పర్యావరణం ప్రతికూలంగా ఉన్న ప్రదేశానికి వెళ్లవద్దు. ముఖ్యంగా రాత్రి సమయంలో శ్మశాన వాటికలను సందర్శించడం మానుకోండి. దూరంగా ఉండండి. విష్ణు పురాణం ప్రకారం మీరు మంచి వ్యక్తి లేదా అన్యాయమైన వ్యక్తి నుండి సరైన దూరం పాటించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తుల సహవాసం మీకు సమస్యలను కలిగిస్తుంది. ఆవనూనె, విష్ణు పురాణం ప్రకారం ఆవనూనె వ్యాపారులపై అప్పుల భారాన్ని పెంచుతుంది. ఆవనూనె దానం చేయడం వల్ల శనిగ్రహ కోపం తగ్గుతుంది. వ్యాధుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.